जोहार बाबू जगजीवन राव गाరికి जोहार बाबू जगजीवन गाరికి జీవనం గారు వారు చనిపోయేంత వరకు కూడా ఒక పదవిలో ఉంటూ ముఖ్యంగా దళితులకు ఎంతో సామాజిక పరంగా అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఎన్నో అవకాశాలు వారికి వచ్చినాయి. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు కానీ ప్రభుత్వంలో ఉండలేకపోయారు వారు. కానీ మన జీవనం గారు నిరంతరంగా ప్రధానిగా ఆ రోజు అయ్యారు. ప్రధాని అయ్యేవాళ్ళే అక్కడ నార్త్ ఇండియాలో ఉన్న బ్రాహ్మణి లాబీ వల్ల ఈయన ఆపి అప్పుడు కిరణ్ సింగ్ వాళ్ళకి చేయడం జరిగింది. నాకు చిన్నప్పుడు నాకు ఉంటుంది. ఎందుకంటే జీవనామే అవుతాడని అనుకున్నాం. లాస్ట్ మినిట్లో కట్టిన మార్చిండు. అది అక్కడ వాళ్ళ ఫ్యూడల్ వ్యవస్థ ఇక్కడ మనకు దొరలాగా అయిపోయినాం. అక్కడ బ్రాహ్మిన్స్ డామినేషన్ అక్కడ ఉండడం వల్ల ఆ రోజు చేయలేదు. అయినా కూడా వారు ఎంతో సేవ చేసి మొత్తం దళితులకు రిజర్వేషన్స్ కానివ్వండి, ఇంకా ఎన్నో సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎన్నో చేశారు. వారి వారసత్వాన్ని పొడిగిపుచ్చుకొని వారి కూతురు మీరా కుమారి గారు ఆమె కూడా స్పీకర్ అయ్యి ఎన్నో రోజులు మన దేశానికి సేవలు అందించిన వారిని అందరినీ మన యొక్క ఈరోజు పోరాటం కోసం అవసరం తెలియజేస్తుంటూ ఈ యొక్క పెద్దలందరికీ నమస్కారం.